హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చుక్కకూర టమాటో పప్పు చేస్తున్నా. రెగ్యులర్గా చుక్కకూర పప్పు పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా, బట్ ఇలా టమాటో వేసి అప్పుడప్పుడు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ చుక్కకూర కూడా పులుపుగానే ఉంటుంది కదా, బట్ ఈ టమాటో పులుపు కలిస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ చుక్కకూర చిన్నగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అండ్ కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, ఎందుకంటే వెల్లుల్లి పోపులో కూడా వేస్తాం కదా, సో వేసుకోకుండా ఏం కాదు. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. సో విజిల్స్ అన్నీ అయిపోయినాక క్యాప్ ఓపెన్ చేసి చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుంది. కొంచెం పప్పు ఉంటేనే టేస్టీగా ఉంటుంది పప్పు, ఎప్పుడైనా మెత్తగా కాకుండా. అండ్ ఇప్పుడు మనం పోపు కోసం రెడీ చేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి. సో పోపు కోసం పోపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి, ఎప్పుడైనా పోపులో వేసేటప్పుడు డ్రై ఐటమ్స్ ఫస్ట్ వేయాలి అండ్ ఇట్లా పచ్చిగా ఉండేటి అని లాస్ట్కి వేయాలన్నమాట. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసినాక లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి మంచిగా డార్క్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పోపు రెడీ అయినాక పప్పులో వేసుకొని కలుపుకోవటమే, అంతే సింపుల్. టేస్టీ చుక్కకూర టమాటో పప్పు రెడీ అయిపోతుంది. చెప్తున్నా కదా, ఈ చుక్కకూరలో ఉన్న పులుపు టమాటోతో కలిస్తే ఆ పులుపు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పప్పుని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.